రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, సొంత పార్టీ నేతలను చంపే కిల్లర్ పార్టీ అని ఆయన ఆరోపించారు. వైసీపీ వాళ్లే చంపేసి వారే పరామర్శలు చేస్తారని విమర్శించారు. నేరస్తులైన ప్రతిపక్షాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఎమ్మెల్సీ అనంతబాబు హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని, సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పాత రోజులు పోయాయని, తప్పు చేస్తే శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఇదే ఈ అంశంపైనే ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి చర్చాంశంలో పాల్గొనేందుకు వైసీపీ కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకులు వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. ఎస్ మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఎస్ ఇక సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి వైసీపీ ఒక కిల్లర్ పార్టీ, ఇటు వాళ్ళే చంపి ఎక్కడో చూడండి, కనెక్ట్ వచ్చినట్టుంది, మాకు కూడా వస్తుంది. ఎస్ మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తాను. ఎస్ మరి వైసీపీ వాళ్ళే చంపేసి వాళ్ళే పరామర్శలు చేస్తారు, వైసీపీ ఒక కిల్లర్ పార్టీ అంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తారు. మరి మీరేమంటారు? చంపుకుంటున్నారు, చంపి వాళ్ళే పరామర్శిస్తున్నారు, వాళ్ళని పరామర్శించే వాళ్ళతో మేము ఇక్కడ కిల్లర్ పార్టీతో రాజకీయాలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్, అంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకుడు, ఇక్కడ కూటమి కేంద్రం నుండి రాష్ట్రం వరకు అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అలాంటి నాయకులు ఎవరు కిల్లరు, ఎవరు మర్డర్ చేస్తున్నారు, ఎవరు ఎందుకు మర్డర్ చేస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అనేది కూడా ఆలోచన చేయకుండా ఎవరి మీదనో దొబ్బి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే కుదరదు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ప్రాంతానికి ఇప్పుడు కడపలో జరిగినటువంటి పెద్ద దస్తగిరికి సంబంధించినటువంటి హత్య సంబంధించిన విషయం పైన ఆయన వాళ్ళే పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. అక్కడ పెద్ద దస్తగిరిని అక్కడ మన ఒక పరిస్థితి జరుగుతుంటే అలంకరణలో అక్కడ ఒక గంజాయి బ్యాచ్ ఘర్షణ దిగినారు. గంజాయి బ్యాచ్ ఘర్షణ దిగిన తర్వాత పెద్ద దస్తగిరి పోయి పోలీస్ స్టేషన్ లో సంప్రదించినాడు. అయ్యా, నాకు ఈ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక్కడ సెక్యూరిటీ లేకపోతే నన్ను చంపే పరిస్థితి ఉంది, నాకు గాయాలైనా, నేను హాస్పిటల్ పోవాలి, నా కుమారునికి నాకు గాయాలైనా హాస్పిటల్ పోవాలంటే సెక్యూరిటీ కావాలని చెప్తే పోలీసులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సెక్యూరిటీ కల్పించకపోతే హాస్పిటల్ కు పోయి అక్కడ నుండి ట్రీట్మెంట్ తీసుకొని బ్యారెక్ లేక వచ్చేటప్పుడు మధ్యలో అటాక్ చేసి చంపుతున్నారంటే అంటే ఎంత మాత్రం పరిపాలన చేస్తున్నారు, ఎలాంటి పరిపాలన చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ శాంతి భద్రతలో పూర్తిగా అంచేసే నాయకుడు, చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో రాజకీయాలు చేసినటువంటి నాయకుడు, దేశం యావత్ వెనకాల చూస్తుంది, దేశాన్ని ఆయన పూర్తి స్థాయిలో సలహాలు ఇచ్చే నాయకుడు, లాస్ట్ కు వేడిని కూడా తగ్గించేటువంటి నాయకుడు, రాష్ట్రంలో శాంతి భద్రతను తగ్గించలేని పరిస్థితి మరి ఎందుకున్నారో అదే చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా. ఇప్పుడు మేము మంటలు చేస్తున్నాం, మేము పరామర్శలు చేస్తున్నాం అంటున్నాం. అనంతబాబు గురించి మాట్లాడుతున్నాం. మరి అనంతబాబు గతంలో మా పార్టీలో ఉన్నప్పుడే అతని మీద అభియోగాలు వచ్చినప్పుడు అతన్ని మేము అరెస్ట్ చేయించినాం. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినాక తిరుగుతున్న తర్వాత 2 years తర్వాత మళ్ళీ బాబు భార్యను తీసుకుపోయి విచారణ చేసినారు. ఆ విచారణలో ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు సాక్షులను బెదిరిస్తున్నారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతబాబును అరెస్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఒత్తిడి చేస్తున్నారు. అవును, సాక్షులు ఉన్నారు కదా, ఆ సాక్షులు ఉన్నప్పుడు సాక్షులు బెదిరిస్తారని తెలిసినప్పుడు సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. మీరు నిజంగానే అనంతబాబు మర్డర్ చేసినాడు అనేది మీకు నిర్ధారణ అయినప్పుడు, మరి ఆ నిర్ధారణ చేసినప్పుడు ఆ సాక్షులు ఎవరున్నారని వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. మరి వాళ్ళకి రక్షణ కల్పించకుండా వాళ్ళని బెదిరిస్తారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరే బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమంతో పాటు అనంతబాబును తీసుకుపోయి జైల్లో పెడితే అక్కడ యాక్టివ్ గా పనిచేసినటువంటి అనంతబాబు లేకుండా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతుందన్న ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద దస్తగిరికి సంబంధించి మా కడపకు సంబంధించినటువంటి మాజీ తాజా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు చంపించినారని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆయన చంపించినట్లు దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉంది. మీ పాత్ర ఉన్నప్పుడు, మా పాత్ర ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉండి మీరు చేయలేకపోతున్నారు అంటే మీరు చేతగానులే కదా. చేతగానప్పుడు ఈ పరిపాలన కూడా మనకు అవసరం లేదు కదా. అవసరం లేనప్పుడు రిజైన్ చేసి ఎవరికో రాష్ట్రపతి పాలన పెట్టించండి. అప్పుడు రాష్ట్రపతి పాలన పెడితే ఇక్కడ ఏదో కొంత శాంతి భద్రతలో
సక్రమంగా ఉంటాయేమో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో పాటు మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉద్దేశపూర్వకంగా ఎక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి సందర్భం మీరుంటే, ఈ మర్డర్లు మేమే చేస్తుంటే మర్డర్లు మేము చేసినప్పుడు మా మీద ఎందుకు మీరు కేసులు పెట్టలేకున్నారు, ఎందుకు ఆ కేసులు నిరూపించలేకున్నారు? ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు కూడా మీరే కదా ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు దాన్ని నిర్ధారణ చేయలేకపోయి దాని సిట్ అనేది ఒకటి వేసుకొని దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు అభియోగాలు దాంట్లో అభియోగాలు మోపి దాన్ని ఏది నిరూపించలేకపోయి ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ దర్యాప్తులో కూడా అక్కడ నిగ్గు తెలిసితే ఏంది సాక్ష్యాలు ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ భారతమ్మ మీద మీరు అభియోగాలు మోపితే అదంతా ఫేక్ అని చెప్పి వాళ్ళు సిబిఐ దర్యాప్తులో వచ్చిన తర్వాత మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా మాట్లాడుకుంటూ పోతుంటే ఎట్లా సమంజసం ఇది? మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరిగితే ఆ తప్పు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులను తీసుకొచ్చి మీరు ఆ తప్పు మీద నిరూపించాల్సిన బాధ్యత అధికారం ద్వారా మీ చేతుల్లో ఉంది కదా. మీరు చెప్పినట్టు మీకు కావాల్సిన వ్యక్తుల మీద కేసులు కట్టబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు చట్టపరంగా ఎక్కడ ఏం అన్యాయం జరిగింది, అన్యాయం పైన న్యాయం చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకుడుగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నుండి 50 సంవత్సరాలు రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు దాన్ని వదిలిపెట్టేసి మీకు ఇష్టం వచ్చిందే మీరు తోచుకొని మీకు తోచిందే మీరు మాట్లాడేది. మేము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటం చేస్తే దాన్ని అంచాలనే ఉద్దేశంలో భాగంగా నాయకుల మీద దాడులు చేశారు, దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు కట్టారు. మేము వచ్చి నిరాహార్యతలు చేస్తే మళ్ళీ వాళ్ళపైన కేసులు కడతారు. ఎక్కడ ఉంది రాష్ట్రంలో పరిపాలన సుభిక్షంగా? ఎక్కడ లేకుండా మీ అంతటా మీరేది సుపరిపాలన మంచి పరిపాలన అని మీరే సర్టిఫికెట్ ఇచ్చుకొని మీరే కితాబులు ఇచ్చుకొని మీరే సన్మానం చేసుకుంటారు. రాష్ట్రం నుంచి వచ్చే దేశంలో 36వ స్థానంలో పోలీసు వ్యవస్థ ఉందని మనకు అక్కడ కేంద్రం ఉంటే చీకొడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా పగడ్బందీగా పనిచేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోతే ఈ రాష్ట్రం దేశంలోనే అత్యంత వెనుకబడ్డ అవహేళనకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగింది ఆ జరిగిన దాంట్లో సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మా పార్టీ మీద నిందలేయడము, మా మీద నిందలేయడము, ఏమి జరగదలికే మీరే ఆరోపణలు చేయడము, మీరే స్వయంగా మా రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి మీరు ఒక అభియోగం మోపితే మీ కింద పనిచేసే అధికారులు ఆ అభియోగం నిజమని చెప్పకపోతే వాళ్ళని తట్టుకోగలుగుతారా? రాష్ట్రంలో తిరుమలకు పోతారు, తిరుమల లడ్డూలో వచ్చేసి అది కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసిందని ఆరోపణ చేస్తారు. అక్కడ మీరు సిట్ వేస్తారు. సిట్ వేస్తే మీరు చెప్పినట్టు వినాలనుకుంటుంది కదా. ఆ సిట్ మీరు వేసినప్పుడే కదా మేము పై సుప్రీంకోర్టును సంప్రదిస్తే సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు చేస్తే ఆ సిబిఐ దర్యాప్తులో తిరుమల తిరుపతి సంబంధించి అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఎవరికి వాళ్ళకి సంబంధించినట్టు ఆరోపణలు వాళ్ళ మీద ఆరోపణలు లేవని చెప్పడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని మేము చెప్పలేదు కదా అని ఆయనే చెప్తారు. ఈయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారే చేయించినారనే విధంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి నుండి వేద పండితులు వచ్చి ఆశీర్వాదం చేసిన వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చాడు. తల్లి ఎంత దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిపాలన. కనీసం ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలన చేయాల్సినటువంటి సందర్భంలో మీరు రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. పరిపాలన చేయండి, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేయండి, అంతే తప్ప అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కింద ఉన్నటువంటి మీ బిడ్డలాగా భావించాలి తప్ప మీ వాళ్ళని మాత్రం ఒక రకంగా అవతల ఇంకో రకంగా చూడడం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. రైట్. ఇక అదేవిధంగా ఆ డిబేట్ లో జాయిన్ అవ్వడానికి టీడీపీ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. అదేవిధంగా విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు. పశుపతి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఇక అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు డిబేట్ లో. సైదా గారు నమస్తే సార్. నమస్కారం. ఎస్ సురేందర్ నాయుడు గారు, మేడం ఇవాళ ఆ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వైసీపీపై ఏవైతే వ్యాఖ్యలు చేశారో వైసీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరి ఏదైతే నేరాలు చేసిన వాళ్ళతో మేము ప్రతిపక్షాలతో రాజకీయం చేస్తున్నామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. మేడం గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంఘాలు గాని, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. హత్యలు చేసే పార్టీ వైసీపీ పార్టీ అనేసి మేము చెప్పడం కాదు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి
చెల్లెలే శర్మిల గారే చెప్తా ఉంది. ఉమ్, ఇంకొక చెల్లెలు ఏదైతే బాబాయ్ గొడ్డల పోటుతో వేసేసారో ఆయన బిడ్డే చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు. ఉమ్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ అంటే ఉండాలని, రౌడీలని, సంఘ విద్రోహక శక్తులని తయారు చేసేటువంటి కర్మాగారము అని ఎలుగెత్తి సాడుతూ ఉండదు. దాన్ని ఘనంగా వాళ్ళు ఘనకీర్తి మనకి ఈ పార్టీకి ఘనకీర్తి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉమ్, దానికి నిదర్శనమే ఏదైతే డ్రైవర్ సుధాకర్ బాబుని పంపి డోర్ డెలివరీ చేయడం, బాబాయిని గొడ్డలతో బాత్రూంలో వేసేసి తెల్లవారేపాటికి సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కట్టిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాయడం కానీ, ఇవన్నీ మేము చెప్పడం కాదు, చంద్రబాబు గారు చెప్పడం కాదు, అధికార ప్రతినిధిగా ఓట్ల సురేంద్ర నాయుడు చెప్పడం కాదు. ఉమ్, ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాకుండా ఈయన నైజం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి మాటే. దీంట్లో అతిశయోక్తి లేదు. దీనికి మళ్ళా మా సోదరులు మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడుతున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంది కదా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా, మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తే మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి. మోహన్ రెడ్డి గారు ఆత్మవంచన చేసుకుని మాట్లాడకూడదు. గత 5 సంవత్సరాలలో ప్యానల్లో ఉన్నటువంటి విశ్లేషకులను అడగండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి, ఇంకొకరిని కూడా అడగండి. ఉమ్, ఎవరైనా ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే రోడ్డు మీదకి వస్తే కనీసం రోడ్డు మీదకి కాదు కదా, ఇంట్లో నుండి కాలు కూడా బయట పెట్టనివ్వకుండా చేసింది మీరు కదా. ఆ విధంగా చేశారు కాబట్టే కదా 151 నుండి 11 పడింది మీరు. ఈరోజు మేము చేయట్లే. కూటమి ప్రభుత్వం ఎవరైనా కూడా కూటమి ప్రభుత్వంలో ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏదైనా జరిగితే ఉమ్, ఖచ్చితంగా నిలదీయండి పార్టీని. మీరు రోడ్డు మీద వచ్చి ధర్నా చేయండి, లేదా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి. చంద్రబాబు గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, ఇంకొకరిని విమర్శించినా, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే మీరు విమర్శించండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఉమ్, మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా కూడా మిమ్మల్ని ఎవ్వరూ ఆపట్లే. నిజంగా మేము లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చేసినట్టు పరిపాలన మేము చేయాలనుకుంటే మీరు రోడ్లోకి ఎట్లా రాగలుగుతారు? మీరు స్వేచ్ఛగా ధర్నా ఎలా చేయగలుగుతారు? ఈరోజు మర్డర్ చేసేసారే, ఆ విధంగా ఎలా చేయగలుగుతారు అంటే దానికి కూడా ఇంకొక మాట చెప్పారు. ఏది మన మోహన్ రెడ్డి, అవును అధికారం వాళ్ళ దగ్గరే ఉంది కదా, మీరు అవన్నీ జరగకుండా చూడొచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. ఉమ్, ఆ కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. ఆ విధంగానే చూస్తా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులు ఖచ్చితంగా శిక్షపడతారు. ఉమ్, ఇంకొక మాట కూడా అన్నాడు మా సోదరుడు. ఏమన్నారు? ఉమ్, మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడే ఉమ్, ఈ విధంగా డ్రైవర్ సుధాకర్ ని ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడు, ఉమ్, మేము వెంటనే ఆయన జైల్లో పెట్టాము అని చెప్పి. జైల్లో పెట్టారు. జైల్లో నుండి బయట వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ కల్పించి ర్యాలీ చేపించారు. స్వతంత్ర సమర యోధుడు జైల్లో నుండి బయట వస్తే ఆ స్వతంత్ర సమర యోధుడికి ఏ విధంగా అయితే వెల్కమ్ చెప్తారో, జిందాబాదులు కొట్టిస్తారో, ఆ విధంగా ఒక ఎస్టీ బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి మీరు రైట్. సెక్యూరిటీ మధ్య ర్యాలీ చేపించారు. ఒకటి, ఆయన ఎమ్మెల్సీగా మీరు ఏడా తీసేయాల కొనసాగించారు. ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తూ ఆయనకి ప్రమోషన్ బుధం తట్టి చాలా బాగా చేశావు కానీ ముందుకని తట్టి పంపించారు. రైట్. ఈరోజు సురేందర్ నాయుడు పరారులో గారు, ఉన్నారు. సురేందర్ నాయుడు గారు ఒక్క నిమిషం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్ వేణుగోపాల్ గారు, మరి వైసీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, సొంత పార్టీ నేతల్ని చంపే కిల్లర్ పార్టీ అంటూ కూడా సీఎం చంద్రబాబు గారు అన్నారు. మరి మీరేమంటారు? మరి నిజంగానే వైసీపీ కిల్లర్ పార్టీయా? గత ఆ వైసీపీ ప్రభుత్వంలో అంత అవినీతే జరిగింది అని అంటారా? ముందుగా
స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలమ్మా. ఉమ్, మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడారు. అదేవిధంగా అంతకుముందు వైసీపీ పార్టీ నాయకులు కూడా మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఉమ్, సరే, ఇప్పుడు ఇందాక అసలు స్టార్ట్ చేయటమే మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడాడో కదా, ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి విషయం చర్చలో పాల్గొనేటువంటి ఈ డిబేట్ లో ఉన్నటువంటి మాకే అర్థం కాలేదు. ఏకదాటిగా మరి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సరే, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మంచి సబ్జెక్ట్ పెట్టారమ్మా. ఉమ్, ఎందుకంటే హత్యా రాజకీయాలు వైసీపీ ప్రభుత్వం ఇదేమి కొత్త ఏం కాదమ్మా. గత 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజలు చాలా స్పష్టంగా దగ్గరగా చూడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలనా విధానం గురించి వాళ్ళు ప్రజలు పరిపాలించినటువంటి పరిస్థితులను బట్టి 2024లో చాలా స్పష్టమైనటువంటి తీర్పును ప్రజలు ఇవ్వటం జరిగింది. ఉమ్, అంటే 151 స్థానంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 11 స్థానానికి వచ్చేసింది అని అంటే ప్రభుత్వం విఫలమైంది. ఇలా మోహన్ రెడ్డి గారు అంటారు, ఏదో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా, లేదా అది చేశారా ఇది చేశారా అంటారు. మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఏదన్నా అభివృద్ధి సంక్షేమం కనుక కరెక్ట్ గా నిజంగా చేసినట్లయితే మీరు మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ప్రజలు మీకు కల్పించేవాళ్ళు. కాబట్టి నైతికంగా మీ యొక్క పరిస్థితులు అక్కడ ప్రజలకి అందుబాటులో అభివృద్ధి సంక్షేమం లేదు కాబట్టి మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు, దాన్ని 11కి వచ్చేసారు. అది ఆయన మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీల విషయంలో మేము ఇచ్చేటువంటి సమాధానం. రెండోది, హత్యా రాజకీయాల గురించి ఆయన మాట్లాడతాడు. మేము చెప్పేది ఏంటంటే, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే అరికట్టవచ్చు కదా, మీరే గవర్నమెంట్ కదా, మీరే ఆయన అనుభవం కలిగినటువంటి 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అరికట్టలేకపోతున్నారు అని అంటారు. దానికి మేము చెప్పేది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు కూడా పరిపాలించినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా 16 నెలలు 13 కేసుల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరాలను ఎదుర్కొని 16 నెలలు జైల్లో ఉండొచ్చి మళ్ళా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆయన యొక్క మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి కానీ, ప్రజలకు చేసినటువంటి విషయాల్లో కానీ, మరి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, తర్వాత ఈ హత్యా రాజకీయాల విషయంలో కానీ ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత మా సోదరులు ఇంత ముందే చెప్పారు. సరే, ఏదైతే అనంతబాబు గారు ఉన్నారో ఎమ్మెల్సీగా ఒక ఉన్నతమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, ప్రజలందరూ చూశారు. మరి తన దగ్గర పనిచేస్తున్నటువంటి డైవర్ సుబ్రహ్మణ్య అనేటువంటి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మరి ఆయన చంపి స్వయంగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు మరి పడేసినటువంటి వైనాన్ని ఏం సమాధానం చెప్తారు? ఇది వైసీపీ హత్యా రాజకీయాలు కాదా అని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము అంటాం, ఎందుకని అంటున్నాం అంటే, మీ దగ్గర పనిచేసిన వాళ్ళటువంటి అనగారినటువంటి వర్గాలని మీరు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ప్రాంతంలో ఇవాళ సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు భయపెట్టరు? మీరు భయపెడతారు కాబట్టే వాళ్ళని మేము రక్షించేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితులకి ఈ అలవాటు పడినటువంటి వైసీపీ ప్రభుత్వం దగ్గర ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేము సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాం, సాక్షులకు రక్షణ కల్పిస్తాం అనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అందులో తప్పే ఉంది, గొడవలు దించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదమ్మా. రెండోది ఏంటంటే, ఇందాక మేము సోదరులు తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు చెప్పారు, సురేందర్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే తన స్వయాన తోబుట్టినటువంటి షర్మిలారెడ్డి గారు కానీ, హత్యకు గురైనటువంటి గొడ్డల దెబ్బకి గురైనటువంటి గుండెపోటు అని సృష్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం, అది గొడ్డలకు బయలైనటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య విషయంలో ఇప్పటి వరకు ఆ మహాతల్లి భారతదేశం మొత్తం అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయం కోసం నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు షర్మిలారెడ్డి గారు చెప్తున్నారు, మరి ఆమె సునీతారెడ్డి గారు చెప్తున్నారు, న్యాయం చేయండి, మా తండ్రి చంపిన వాళ్ళని చెయ్యండి, మా బాబాయ్ చంపిన వాళ్ళని న్యాయం చేయండి అని చెప్పి గొంతు చించుకుని అరుస్తుంటే ఎంతకన్నా ప్రత్యక్ష సాక్షి మీకు ఏమైనా కావాలా? మీకు ప్రజల నుంచి ఇంకెంతకన్నా కావాలా? మీ కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెళ్ళగా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికి
అది హత్యా రాజకీయాలా కాదా? వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించింది? సొంత బాబాయిని గుండుపోటుతో సృష్టించి గొడ్డల పోటుతో నరికినటువంటి మీరు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి మీరు మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. ఇంకో విషయం, పాపం కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగాడమ్మా? మాస్క్ అడిగారు. మాస్క్ అడిగిన పాపానికి మనందరం చూసాం, యావత్ ప్రపంచం చూసింది. 2 చేతులు వెనక్కి కట్టేసి నడి రోడ్డు మీద ఎండకి నడి రోడ్డు మీద పడుకోబెట్టి పోలీసు వాళ్ళు ఆటోల్లో కుక్కి ఆయన ప్రాణం పోయే వరకు కూడా వ్యవహరించినటువంటి మీ నైతిక హక్కు ఇది మీరు చేసినటువంటి హత్య కాదా? దళితుల పైన మీరు చేస్తున్నటువంటి మాట్లాడితే బాగుంటుంది వేణు గారు. సబ్జెక్ట్ మేము మాట్లాడిన తర్వాత మీరు చెప్పింది మేము విన్నాం, మనం చెప్పింది. మరి అలాంటి వ్యక్తులు సబ్జెక్ట్ తెచ్చుకొని మాట్లాడండి అంటున్నా. బాగా అదే తెలుసు అన్న వినండి, మేము చెప్పేది కూడా వినండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు ఏదో మేము చాలా పునీతితులం, సొత్త పోస్తలం, మేము చాలా ఇదిగా ఈ ప్రభుత్వం చేస్తుంది అది చేస్తుందని కాదు. మరి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో వాటర్లో నుంచి బయటకు కూడా రాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే మన భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వతంత్ర హక్కు, మాట్లాడేటువంటి హక్కులు, నిరసన తెలియజేసేటువంటి హక్కుల్ని మీరు కాల రాసి దాదాపుగా బయటికి కూడా రానటువంటి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు వాటర్లో బంధించడం అది ప్రజాస్వామ్యంలో హర్షించదగినటువంటి విషయం మీ ప్రభుత్వంలో. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ మీరు రోడ్ల మీద తిరగనిచ్చారు ప్రజల్ని? ఎక్కడ ప్రతిపక్షాలను మీరు ప్రశ్నించేటువంటి పరిస్థితులు మీరు కల్పించారు? ప్రతిపక్షాల గొంతుల్ని ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కి రాజారెడ్డి గారి యొక్క రాజ్యాంగాన్ని మీరు అమలు జరిపి ప్రజల్ని అనగదొక్కి అభివృద్ధి సంక్షేమం లేకుండా ప్రజల్ని యాగిన్ని చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కి 5 సంవత్సరాలు మీరు పరిపాలించినటువంటి పరిపాలనా విధానానికి మీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మీరు చేసినటువంటి 5 సంవత్సరాల దుర్మార్గాన్ని చెప్పుకుంటే ఈ డిబేట్ లో చాలదు. కానీ వాళ్ళ ప్రధానమైన అంశం ఏంటంటే, మరి హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడతామంటే గొంగట్లో అన్నం తింటూ అన్నమంతా కూడా ఉన్నటువంటి విషయంలో మీరు మాట్లాడుతామంటే చాలా సిగ్గుచేటువంటి విషయం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచారో ఆ యొక్క సాక్షులందరినీ కూడా కూటమి ప్రభుత్వం తప్పకుండా కాపాడింది. ఏదైతే అనంతబాబు చేసినటువంటి అన్యాయం, దుర్మార్గం, ఒక హత్యా రాజకీయాన్ని వెలుగులో చూసే చట్ట ప్రకారం శిక్ష పడే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి అండగా, సాక్షులకు అండగా ఉండి న్యాయం జరిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మీ స్వతంత్ర టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మిగిలిన విషయాలు ఉన్నాయి కానీ అభివృద్ధి సంక్షేమానికి వెళ్ళండి ఇంకో డిబేట్ లో మాట్లాడుకుందాం అమ్మా. ఆయన ప్రతి విషయానికి మేము సమాధానం చెప్పగలం. కాబట్టి విత్తనం మీరేశారు కాబట్టి దాన్ని అనుభవించాల్సినటువంటి బాధ్యత కూడా మీరే అనుభవించండి తప్ప కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ కంకణం కట్టి ప్రజల కోసం మరి కంకణం కట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారం తీసుకొచ్చారో దాన్ని తప్పకుండా అమలు జరిగింది. లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి విషయం కానీ, తర్వాత ప్రజలు రక్షించే విషయం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమంలో విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందంజలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్. ఇక పశుపతి గారు, మరి వాళ్ళ ఏదైతే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు అంటే వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పూర్తిగా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందంటూ కూడా సొంత పార్టీ నేతలను చంపే కిల్లర్ పార్టీ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరి మీరేమంటారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సోదరులు వివిధ పార్టీలు చెప్తలేము వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, జనసేన చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, లేకపోతే వైసీపీ వాళ్ళు చేశారు. కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే తన తప్పును చేయట్లేదు. అంటే ప్రధానంగా ఏంటి, రాజకీయ పార్టీలు లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు ప్రత్యక్షంగా హత్య రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంటే హత్యలు జరుగుతూనే ఉంటాయి, మానభంగాలు జరుగుతూనే ఉంటాయి, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా అక్కడ ఉండదు. అంటే వీళ్ళకి ఒక ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ప్రైవేట్ సైన్యం కనుసంధానంలో జరిగేటిదే ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే యాంటీ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం చేసేది. వాళ్ళు ఉదాహరణకు అంటే ఒక హత్యా రాజకీయాల పార్టీలని నేను ఎవరికో ముద్ర వేయడం కంటే దానికంటే ముందు ఆలోచించాలి.
ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితా తీసుకుంటే 30 నుండి 40% ముఖ్యమంత్రులు క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్ గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రధాన ముందంజలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసెస్ అంటే ఆర్థికమైన కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. అంటే ఇవాళ రాజకీయాలలో హత్యలు, ఆర్థిక దోపిడీ ఇలాంటివి సర్వసాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే స్వయంగా రాజ్యాధికారాన్ని రాజ్యాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తులే అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు ఎక్కడ సంరక్షణ ఉంటుంది? గతంలో మిత్రుడు అన్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అది ఒక పెద్ద ట్విస్ట్. జరిగిన మాట వాస్తవం. అది ఎవరికి అవునన్నా కాదన్నా వాళ్ళ జరుగుతుంది. వాళ్ళ ఒక్క ఉదాహరణకు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ తీసుకోవడం కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆర్థిక దోపిడీ జరిగిందన్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటనే తిరుగుతున్నారు కదా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయటనే తిరుగుతున్నారు కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నటువంటి కేసీఆర్ గారు బయటే తిరుగుతున్నారు కదా. అంటే నేను ఏమంటున్నా, చట్టం తన పని చేయట్లేదు, చట్టం ఉన్నోడికి చుట్టంలాగా తయారవుతుంది. అందుకే వీళ్ళందరూ యథా రాజా తదా ప్రజా ఏదో సామెత అంటారు. వాళ్ళు నిరంతరం ఆ ప్రక్రియలో ఆ పార్టీలు పెంచి పోషిస్తూనే ఉంటాయి. అది సమాజానికి గొడ్డలి పెట్టు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా, ఇంకో కూటమి ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా కూడా ఇది సమాజానికి మంచిది కాదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, తన పార్టీ వాళ్ళను సొంత పార్టీ వాళ్ళనే హత్యలు చేస్తారు. ఎస్, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి వర్డ్ యూజ్ చేసిన ఎవ్రీ పార్టీ, అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అవసరానుకూలంగా ప్రజల్ని లేకపోతే ఇలాంటి యాంటీ గవర్నెన్స్, యాంటీ లా అండ్ ఆర్డర్కి ఉన్నటువంటి వ్యక్తులను ప్రైవేట్ సైన్యం కోసం పెంచుతారు. వాళ్ళు మేమే మొత్తం నడిపిస్తున్నామని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు చంపేస్తారు. వాస్తవం. ఉదాహరణకు నయమే కావచ్చు, లేకపోతే చోటా మోటా లీడర్లు కావచ్చు, లేకపోతే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కానీ లేకపోతే వేరే ప్రాంతంలో జరిగినటువంటి హత్యలు మన అందరికీ తెలుసు. వాళ్ళు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు సోదరుడు వైఎస్ఆర్సీపీ సోదరుడు చెప్పినట్టుగా, ప్రభుత్వాలు మీకు ముఖ్యమంత్రి దృష్టిలో వచ్చినప్పుడు, హోమ్ మినిస్టర్ దృష్టిలో వచ్చినప్పుడు, లేకపోతే డీజీపీ స్థాయి దృష్టిలో వచ్చినప్పుడు వాళ్ళు మీరు కట్టడి చేసేసి ఆ ప్రభుత్వం ముందు, ప్రజల ముందు, కోర్టు ముందు దోషులుగా ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడది అంటే, ఇవాళ డబ్బులు ఒక సామాన్య వ్యక్తికి వాడిని అరెస్ట్ చేయాలంటే చాలా ఈజీ, వాటి కేసులు ఫాస్ట్ ట్రాక్ లో చేయాలంటే చాలా కేసు. ఎందుకంటే రాజకీయ నాయకులు వెనకాల ఉండి నడిపించేటువంటి కేసులు అంత తొందరగా ఆశామాచిగా వాటికి ఒక కొలిక్కి రావు. అందుకోసమే వీళ్ళు దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కేసుల ముందు అలాగే నడిపిస్తుంటారు. అందుకనే వాళ్ళు దర్జాగా తిరుగుతుంటారు. వాళ్ళ అనంతబాబు గారు విషయం గురించి మాట్లాడినప్పుడు, ఎస్, మరి ఆ పార్టీ ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు, జైలుకి పోయినప్పుడు, ఒక సిన్సియర్ గా అనుకున్నప్పుడు ఆ పార్టీ బర్తరఫ్ చేసేది ఉండే. ఆ పార్టీ వాళ్ళని బహిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎన్నో దోపిడీలు. కానీ అక్కడ ఏముంటుంది, ఇట్స్ ఎ కామన్. అందుకే అంటున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్నప్పుడు ఇంకా వాళ్ళ కింది స్థాయి వ్యక్తుల మీద ఆరోపణలో లేకపోతే కేసులో రుజువు కానంతసేపు ఏముంటుందిలే, లైట్ తీసుకుంటారు. వాళ్ళు అదే ఒరవడి జరిగింది. వాళ్ళ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల్లో లేకపోతే శాసనసభ్యులు వాళ్ళ మీద లేవా క్రిమినల్ కేసెస్? అంటే క్రిమినల్ కేసెస్ ఉన్నంత మాత్రాన పార్టీ బర్తరఫ్ చేయాలను, లేకపోతే మొత్తం వాళ్ళని ప్రాథమిక సభ్యత్వం నుండి తీసేయాలను అది కాదు కదా. అలా అంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక ఆరోపణ చేస్తుంటాడు, రుజువు కాకముందుకు నేను ఏం చేయలేము కదా. అట్లాంటి అందరూ రాజకీయ అస్తిత్వం కోల్పోతారు అనేది వీళ్ళ రాజకీయ పార్టీలు ఉత్తర భారతదేశంలో కానీ, ఈశాన్య భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటను మీకు చెప్తున్నాను. అంటే అలాంటి రాజకీయ కక్షలతోని, కక్ష సాధింపులతోని ప్రతి ఒక్కరు కేసు పెడతారు. కేసు పెట్టిన మాత్రాన రుజువు కాకపోతే వాళ్ళు రాజకీయ సన్యాసం కొట్టుకోవాలి, వాళ్ళు రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కోల్పోతుంది అనేది వాళ్ళ ముర. కానీ చట్టానికి కూడా తెలుసు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో లేకుండా
ఎటువంటి హత్యలు జరగవు. ఏదో కొద్ది 10%, 15% ఏవో జరిగితే అవి సాధారణంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉండి జరుగుతాయి తప్ప హత్యా రాజకీయాలు తప్పకుండా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇది సమాజానికి మంచిది కాదు. అయితే వాళ్ళ రాజారెడ్డి గారి నేతృత్వమే కావచ్చు, అంటే పెరిగిన వరవాడి కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అదొక కడప లేకపోతే రాయలసీమ బాంబుల రాజకీయము, లేకపోతే కక్ష రాజకీయము, హత్యా రాజకీయాలకు అనేది ఒక సర్వసాధారణంగా ఉంటుంది. మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే తిరుపతి అక్కడ చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అంటే కొన్ని జిల్లాలకి అదొక ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారు చేసిండ్రు. అటువంటి క్రమంలో కొన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అంటే నేను చూశాను ప్రత్యేకంగా, మా తాతను చంపిన వాళ్ళనే మేము ఎక్స్క్యూజ్ చేసేసినాం, మేము ఎందుకు హత్య రాజకీయాలు చేస్తామని కూడా ఒక వివరణ ఇచ్చారు. అంటే నేనే ఏం చేసుకోలేకపోతున్నాను వాళ్ళని, మరి నేను ఇంకా వేరే వాళ్ళని చెప్పడానికి నాకు అంత కక్ష ఎక్కడిది, అంత మనసు ఎక్కడిది, అంత అంటే ఆరోగెన్స్ ఎక్కడిది అని కూడా ఒకసారి సందర్భంలో చెప్పాను. ఇవన్నీ రాజకీయ నాయకులు ఎవరు చెప్పినా పైన మాట్లాడడం లోపల చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. ఇది హత్యా రాజకీయాలు కనుక ఏ ప్రభుత్వం చేసినా ఏ పార్టీ చేసినా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు తప్పకుండా వారు ఫాస్ట్ ట్రాక్ కేసులో ఒక త్వరితగతిన చేసేసి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో అయినా ఏ కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలైనా చేయాల్సిన బాధ్యత ఉంది. రైట్, షేక్ సైదా గారు. మా భాగ్యశ్రీ గారు, మీకు ప్యానల్ పెద్దలు పొలిటికల్ కాడిశెట్టి పశుపతి గారు, అలాగే వైసీపీ అన్న మోహన్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు సురేంద్ర నాయుడు వేణుగోపాల్ గారు, అలాగే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మదన్ భాస్కరరావు మృతి, అలాగే రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారికి చాలా సంతానం. అయితే ఈరోజు మీరు అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో హత్యా రాజకీయాలు ఎలా నిర్మిస్తా ఉన్నాయి అనే దాని మీద మంచి అంశాన్ని మీకు మీ యాజమాన్యం వాస్తవంగా పెద్దలు నలుగురు మాట్లాడినటువంటి అంశాలు చాలా ఎవరు బాణిలో వాళ్ళు వినిపించారు. ఆ విషయాలను పొలిటికల్ అనలిస్ట్ గా పెద్దలు మనం చూసినట్లయితే మన పశుపతి గారు చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు. ప్రస్తుత రాజకీయాలు నేరమయ రాజకీయాలు కొనసాగుతున్నది వాస్తవం. ఏ పార్టీ అధికారం లేకపోయినా కూడా ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, హత్యా రాజకీయాలు, తమ ఆధిపత్యం కోసం, తమ అధికారంలో ఉండటం కోసం దేనికైనా తెగించేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి హత్యా రాజకీయ పరంపరలు మనం చూసాం. ఏ విధంగా చంపల్లో ఇలాగా మాచర్ల ప్రాంతంలో ఏ విధంగా జరిగాయో మనం ఎన్ని కూడా తడతలకి పెట్టడం సమంజసం కాదు. కానీ ఈ వాస్తవాలు ఈ రోజు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన సక్రంగా ప్రజలు తీర్పిచ్చారు. మనం చూసాం 151 స్థానాల నుంచి 11 స్థానాలు మరి దిగదాచే పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది, దీనికి కూడా గమనించాల్సినటువంటి అవసరం. కూటమి ప్రభుత్వం ప్రజలకేదో మేలు తగ్గిద్దని చెప్పి ఓట్లు వేసే పరిస్థితుల్లో వీళ్ళు కూడా అంతకంటే గనుడు ఆచంట మల్లనలాగా ఏళ్ల పరిపాలన విధం కూడా బయటికి రావడం లేదు. కానీ ఎందుకంటే మీడియా ఇవన్నీ కూడా వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి కాబట్టి అనేక అంశాలు బయటికి రావడం లేదు. కానీ చాలా దుర్మార్గంగా పరిపాలన కొనసాగుతుంది కొన్ని చోట్ల. ఈరోజు శాసనసభ్యుడే తన నియోజకవర్గానికి రాజైపోయినటువంటి పరిస్థితులు. అతను ఏం చెప్తే అది పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. బాధితులే నేరస్తులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు ఈ రోజు మరి కొన్ని చోట్ల, అన్ని చోట్ల అన్నా కానీ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకంటే ఏం చెప్తే అది శాసనసభ్యుడు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ ఏం చెప్తే ఎఫ్ఐఆర్ ఆ విధంగా రాసే పరిస్థితి. బాధితులనే నిందితులుగా మరి గంటల స్టేషన్ లో కూర్చోబెట్టి వేధించేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఈ మధ్యన ఘటన చూశాను. బాపట్ల జిల్లాలో పర్చూరు మండలంలో ఒక మహిళ
బాలిక రేప్ జరిగి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే ఆ కుటుంబం గత మనం చూస్తాం ఈ నెల 4వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 6వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 19 తారీఖు వరకు బాధితుల్ని తిప్పి పచ్చూరు రాండి, బాపట్ల రాండి, చీరాల రాండి అని చెప్పి స్థానిక శాసనసభ్యుడు రకరకాలుగా ఇబ్బంది పెడితే కేసు రిజిస్టర్ అయిపోతే చివరికి నాకు ఫోన్ చేశారు తల్లిదండ్రులు బాధతో వేరే వ్యక్తి ద్వారా. నేను అప్పుడు ఎస్ఐ గారికి గట్టిగా మాట్లాడటంతో 19 తారీఖున రిజిస్టర్ చేశాను. సిఐ గారు అప్పుడు ఈ తల్లిదండ్రులు పిలిపించి మీరు కేసు నిలబడదు, మీరు వీళ్ళిద్దరిని పేరు A1, A2, A3 ముగ్గురు నిందితులు ఉన్నారు దాంట్లో, ఈ A1, A2 తీసేయండి అని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి. లేకపోతే మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ భర్తను లోపలేస్తాం, ఈ పరిస్థితి ఏమనాలి? ఏనా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇంతకంటే దుర్మార్గంగా ఇదేదో కూటమి ప్రభుత్వం అనుకుంటున్నాము, ఇది కూటమి ప్రభుత్వం కాదు, ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఏది ఏమైనా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని మనం విమర్శిస్తా ఉన్నాం. మరి మీరు చేసి ఎందుకంటే రీసెంట్ ఇన్ఫర్మేషన్ 24వ తారీఖు నేను 18వ తారీఖు మాట్లాడింది ఆ ఎస్ఐ తోటి. పాపం ఆ ఎస్ఐ నేను గట్టిగా మందలించే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితులు ఎఫ్ఐఆర్ కట్టాడు. అతను ఎఫ్ఐఆర్ కట్టిన కాడి నుంచి మళ్ళీ ఏది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఇంతకంటే దుర్మార్గమైనందా? సురేంద్ర నాయుడు గారు, మా నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన కూడా విషయాలు తెలుసు. మేము అనేక డిబేట్లో పాల్గొన్నాం. గతంలో ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది కూడా ఆయన కూడా ఆలోచించారు. ఆయన కూడా అభ్యుదయవాది. వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సామాన్యుడికి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. పశుపతి గారు చెప్పినట్లుగా చట్టం అనేది ఉన్నవాడికి చుట్టమైపోయింది. మంచిగా కొన్ని కేసుల్లో అసలు ముద్దాయిలు ఎవరో తెలియకుండా కేసు క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పహల్గామ్ ప్రకటన చూసాం, సంవత్సరం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు నిందితులు బయటకు వస్తా ఉన్నారు. ఎవడు నేరం చేశాడో తెలియనటువంటి పరిస్థితి. ఆ టయానికి కొడుకు ఒకటి కేసు పెట్టడం, లోపలేయటం, తీవ్రవాదులుగా వాడిని జైల్లో పెట్టడం, వాడేమో అనామకులుగా బయటకు రావడం, అసలు ముద్దాలు ఎవడో తెలియకపోవడం. ఏమన్నా ఈ వ్యవస్థ ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఇచ్చి పోలీసు వ్యవస్థని, ఇంటెలిజెన్సీని, అలాగే మనం చూసినట్లయితే సిబిఐ, ఈడీ ఇలాంటి అనేక మంది పోలీస్ వ్యవస్థ నిర్మించుకున్నటువంటి మనం ఎవరో దోషం తెలియకుండా చివరికి కేసులు ఎత్తేసే పరిస్థితులు వస్తే అసలు ఏమనుకోవాలా? ఏ విధంగా మరి హత్య జరిగిందో, మరి వివేకానంద రెడ్డి గారి హత్య కూడా పరిస్థితి అదే చూస్తా ఉన్నాం. అతను హత్య చేసింది ఎవడో కూడా రేపు తెలియకుండా ఆ కేసును క్లోజ్ చేసే పరిస్థితులు వస్తాయి. ఈ వాస్తవాలు మనం చూసాం. నిన్న అనంతబాబు సాక్షులను తారుమారు చేయడం కోసం అతను ఎవరించినటువంటి తీరు, అతనికి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే అతను సాక్షుల్ని కొనడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ఈ వ్యవస్థలు కొనసాగుతూ ఉంటే అసలు సామాన్య మానవుడు అనేవాడు, సామాన్య ప్రజలు, పేదలు, దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ న్యాయం జరిగిద్దా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏమన్నా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. నేను ఎందుకు చెప్తున్నంటే మీడియా కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. కొన్ని చోట్ల మీడియా కూడా కోర్ టెస్టెడ్ అని చెప్పినటువంటి కొన్ని ఛానల్స్, అందరు కాదు కానీ కొన్ని ఛానల్స్ మాత్రం, కొన్ని పత్రికలు కూడా ఇదే విధంగా మరి వాస్తవాలను దాచిపెడతా ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడినటువంటి వాళ్ళని గొంతులు నొక్కుతా ఉన్నారు. ఇది కరెక్ట్ గా నా భావన. ఏదేమైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆవేదన వ్యక్తం చేసినా, ఏం చేసినా మరి ఆయన కూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మంత్రుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, మరో సంవత్సరం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నానమ్మా. రైట్, మోహన్ రెడ్డి గారు. నాకు కొంచెం టైం ఏమన్నామో, వాళ్ళు 2-3 మాట్లాడినారు కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని కదా కామెంట్ చేసేది. దాంతోపాటు పశుపతి గారు మేధావులు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు 16 కేసులతో పాటు
రాజారెడ్డి గారి ఆ అలవాట్లు అనే దానిపైన మాట్లాడడం జరిగింది. ఓటుకు నోటు కేసుకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారిని మాత్రమే మాట్లాడినారు, కానీ ఇక్కడ బ్రీఫ్డ్ మీ అన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. అక్కడ ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు అక్కడ ఆయన నుండి 10 సంవత్సరాలు ఉన్న రాజధాని వదిలిపెట్టేసి మనకు ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు మరి ఎందుకు అధికారంలో ఉన్నాడు, బాగున్నది అనుకున్నారేమో తెలియదు. మడ్డల గురించి, మానభంగాల గురించి రాష్ట్రంలో మాట్లాడితే అమ్మా, ఎందుకంటే ఈ రోజంతా చెప్పినా కూడా ఉన్నాయి, కాకపోతే అంత టైం నాకు మీరు వాళ్ళ మధ్యలో కూడా అడ్డపడతారు. ముచ్చుమర్రిని, కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిని ఒక చిన్న పాప 8 సంవత్సరాల పాపను రేపు చేసి ముక్కలు చేసి శవం తీసిపోయి కాలువలో ఇచ్చే కేసు లేదు, శవము దొరకలేదు. ఇంతకన్నా నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దరిద్రమైనటువంటి పాలన భారతదేశంలో ఎక్కడన్నా ఉంటుంది. నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదంట, వాళ్ళు మాట్లాడేది మాత్రమే అర్థం అవుతుందట. మాకు 7 గుర్రాలపల్లి అని రాప్తాడు నియోజకవర్గంలో 7 గుర్రాలపల్లి అని 7 మంది 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత మహిళలను కడుపు చేసి డెలివరీ చేసే పరిస్థితి వస్తే కనీసం చూడటానికి కూడా హోమ్ మినిస్టర్ అక్కడ పోయిన సందర్భం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదో సుధాకర్ మర్డర్ చేస్తున్నారు, సుధాకర్ అనే క్యాండిడేట్, డాక్టర్ సుధాకర్ అనే క్యాండిడేట్ రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రిని గారిని, ప్రధానమంత్రి గారిని ఇద్దరిని తిడుతుంటే పోలీసులు ఎరగదీసి తీసుకుపోయి లోపల పెట్టారు. ఆయన మతి స్థిమితం లేని డాక్టరు, అదేవిధంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు, ఆరోగ్యం బాగాలేక చనిపోతే ఆయన మేము చంపినామంటారు. గుంటూరులో పల్నాడులో భార్య బాగలేదని ఊరు నుండి వెలివేసినటువంటి దళిత కుటుంబాన్ని, సల్మాన్ అనే దళిత కుటుంబాన్ని వెలివేస్తే, ఆ వెలివేసిన తర్వాత ఆయన ఊరు బయట పోయిన తర్వాత భార్యకు బాగలేదని ఇంటికి చూడటానికి వచ్చే రడ్డుతో కొట్టి చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి వీళ్ళు కూడా దళితుల గురించి మాట్లాడితే ఇంకేమన్నా అవుతుందా? రాజంపేటకు సంబంధించినటువంటి రైల్వే కోడకు సంబంధించినటువంటి వీళ్ళ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారు స్వయంగా వాళ్ళకు ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు జరిగినటువంటి అన్యాయానికి మీరు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి అయ్యా, మాకు జరిగిన అన్యాయం చెప్తామంటే మీరు రిపోర్ట్ తీసుకోమని చెప్పి 3 మ్యాన్ కమిటీ వేసినారు. ఆ కమిటీలో ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు. ఆ రిపోర్ట్ రాకదలికే మీ క్యాండిడేట్ కు కండవాసి పార్టీ మీటింగ్లో కూర్చోబెడతాం. మీలాంటి నీతివంతులు కూడా రాష్ట్రంలో పరిపాలన చేసే సుభిక్షంగా ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారు అని ఆమె ఏడుకొని నిన్నగాక మన ప్రకటన కూడా చేసింది. దాన్ని మాత్రం మర్చిపోతున్నారు. వీళ్ళు మర్డర్ల గురించి, మానభంగాల గురించి చెప్తే ప్రతి నియోజకవర్గంలో ఒక మానభంగం జరుగుతుంది. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకుపోయి రేపు చేసి పచ్చ కండవాలు వేసుకొని తీసుకుపోయి రేపు చేస్తున్నారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ భర్త ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకుపోయి రేపు చేస్తే అది లేదు, గతి లేదు, మాట్లాడించినటువంటి సందర్భం లేదు. అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్టల్లో ఒక ఎస్టీ మహిళను తీసుకుపోయి రేపు చేసి చంపి పారిచ్చే దిక్కు లేదు, దివానం లేదు. రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఇచ్చేసేట్లమ్మా, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నాను బ్రేక్ ఇచ్చేసి నేను ఏదో వదులుకునేటట్టుంది కదా. చెప్పండి. సంఘటనలు వీళ్ళకు ఉన్నాయి ప్రతి ప్రాంతంలో. ఈ రేపులకు సంబంధించినటువంటి అరికట్టే పరిస్థితి లేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే పరిపాలన ఎక్కడ సాగిస్తున్నారు? మేము మడ్డలు చేసినామంటే మీరు మడ్డలు చేసి గంజాయి బెచ్చయ్య స్వామి నాకు రక్షణ కల్పించమని చెప్పి పెద్ద దస్తగిరి అనే క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ కు పోతే అక్కడ రక్షణ కల్పించలేని మీరు ఆడ చంపిన వాళ్ళని తీసుకొచ్చి మా వాళ్ళు చంపినారని చెప్పి మా మీద కేసులు పెట్టడానికి మీరు ప్లాన్ వేసుకొని కేంద్ర మంత్రుల నుండి రాష్ట్ర మంత్రుల వరకు ప్రకటనలు చేస్తారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తాం, సినిమా చూపిస్తామని చెప్పినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, ఎమ్మెల్యే దగ్గరుండి దాడి చేసినటువంటి ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళను పట్టించుకోకుండా నా మీద దాడి జరిగింది, మా కుటుంబాన్ని మీద చంపడానికి ప్రయత్నం చేసినారు, మా ఇల్లంతా దహనం చేసినారు, దహనం చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయండి అని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటే ఆయన మీద కేసు కడతారు. ఇది సుపరిపాలన. రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు అనేది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ లేని పరిస్థితి కల్పించడమే కాకుండా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన వెళుతుంటే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టాలనే ఆలోచనలో వీళ్ళు ముందుకు వెళుతున్నారంటే ఎక్కడ పరిపాలన సాగిస్తున్నారు? ఏం పరిపాలన సాగిస్తున్నారు? 17 మెడికల్ కాలేజీలు తెచ్చినామయ్యా, మెడికల్ కాలేజీలు కంటిన్యూ చేయండి అని చెప్తే వాటిని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు విలువ చేసి మెడికల్ కాలేజీలు తీసుకుపోయి ప్రైవేట్లకు ఇచ్చారు. ప్రతి గ్రామంలో సచివాలయం కట్టిన దాంట్లో ఉపయోగించుకోండి అంటే దాంట్లో పిచ్చిముక్కల మధ్య కార్యక్రమం చేస్తారు. రాష్ట్రంలో ఒక్క పని చేయలేని వీళ్ళు కూడా రాష్ట్రంలో మేము బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పి ఎవరంతటి వాళ్ళు హైదరాబాద్ కు అమరావతికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తిరగడం తప్ప వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమీ లేవని జనం భావించినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంగా జరిగినమా 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించలేము, మనం ముగ్గురు కలిస్తేనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక బలమైన నాయకుడు అనేది. మోహన్ రెడ్డి గారు టైం తక్కువగా ఉంది, దయచేసి మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. సురేందర్ నాయక్ గారు మీరు నాకు ఒకే నిమిషం ఇచ్చారు, 1 నిమిషం వెంటనే మీరు చెప్పండి వెళ్ళిపోయారు. కాబట్టి నాకు 2 నిమిషాలు అన్న టైం ఏముంది చెప్పండి.
నేనేమంటానంటే మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఉపన్యాసం చెప్పారు. ఉమ్, ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఏది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూతవేటు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలో తాడేపల్లిలో మా అక్కని వేధించద్దండి, మా అక్కను ఆ విధంగా మాట్లాడద్దండి అంటే ఒక బీసీ గౌడ వర్గానికి చెందినటువంటి 13 సంవత్సరాల బిడ్డని అమర్నాథ్ చంపేశారు. అమర్నాథ్ అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఎక్కడో కాదు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గేటు ముందర కాల్చేసి ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే. ఒకటి. రేపల్లి. రెండోది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే. చెప్పండి మీరు. వినండి. ఒక్క నిమిషం మోహన్ గారు, ఒక్క నిమిషం. మోహన్ గారు, ఒక్క నిమిషం. మాట్లాడిద్దల్లే గేటు ముందర మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. గేటు ముందర అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇంటరప్ట్ అవ్వదండి ప్లీజ్. మీ సంస్కారంగా మాట్లాడండి. మాట్లాడాలా? మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్. గేటు ముందర టైం తక్కువగా ఉంది ప్లీజ్, దయచేసి ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. ఒక్క నిమిషం. సురేందర్ గారు చెప్పండి. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి రోడ్డు మీద పిచ్చోడిగా ముద్ర వేసి దారుణంగా చంపింది. అచ్చన్న, డాక్టర్ అచ్చన్న. అదేవిధంగా మాకు తిరుపతికి పక్కన ఉన్నటువంటి పుంగునూరు నియోజకవర్గంలో మద్యం రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు పెంచారు. దాంతో పాటు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఇంటరప్ట్ అవ్వద్దు సార్ ప్లీజ్. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. తెల్లవారేపాటికి శవంగా చేసి అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసింది ఎవరు? మీరు కదా, మల్లెల బాబుజీ మీరు మాట్లాడతారా? అదే విధంగా మొన్న పుంగునూరులో ఏదైతే ఒక మైనారిటీ బిడ్డ క్లాసుకు ఫస్ట్ వచ్చిందంటే క్లాసుకు ఫస్ట్ నువ్వు రాకూడదు, ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ బిడ్డ రావాలి అని చెప్పి ఆ బిడ్డను వేధించి ఆ బిడ్డ లెటర్ రాసి నేను ఈ సమాజం బతకలేనని చెప్పి ఆత్మహత్య చేసుకునింది. ఒక మైనారిటీ బిడ్డని చంపేసింది మీరు కదా. ఒక రోజు పడుతుంది వీళ్ళు చేసినటువంటి కాబట్టి వీళ్ళు హత్యా రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకటి, ఇందాక మా సోదరుడు ఇంకొక మాట కూడా మాట్లాడండి. ఏంది, ఏమన్నా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పెడితే వెంటనే ఎత్తి లోపలేసేస్తున్నారు అని. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద మొన్న పోస్ట్ పెడితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సలహాదారు ఉన్నాడో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తే దానికి నానా యాగి చేశారు. ఈ రోజు ఆమె శ్రీరెడ్డి మాట్లాడుతూ ఉంది శర్మిలా గారి గురించి. శర్మిలా గారి గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఉంది. ఆ మాటలో అసలు ఎనలేదు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో కండువా వేసుకొని మీకు సంబంధం లేదనేది కాదు. ఆ బిడ్డ మాట్లాడితే ఏం మాట్లాడుతా ఉంది? జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడతావా, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎట్ట పుట్టావు నువ్వు అని చెప్పి నేను మాట్లాడాను. అన్ని మాట్లాడుతూ ఉంటే కనీసం అన్నగా చెల్లిని ఈ విధంగా మాట్లాడకూడదని మాట్లాడచ్చు కదా. వాడెవడో ఒకడు ఉంటాడు, యుఎస్ లో ఉంటాడు ఒకడు, వాడు మనసులో పుట్టాడా దేనికి పుట్టాడో తెలియదు, వాడు మాట్లాడతాడు. ఇవన్నీ మీరు సమర్థిస్తారు. మేము మాట్లాడినామంటే మీకు బాధ కలుగుతుంది. ఇవన్నీ కరెక్టా? అంటే ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజశేఖర బిడ్డ లేదు, రాజశేఖర రెడ్డి భార్య లేదు, రాజశేఖర రెడ్డి తమ్ముడు లేదు. కాబట్టి వైసీపీ పార్టీ అనేది హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి కర్మాగారం. ఆ కర్మాగారం పుట్టిందే హత్యల మీద పుట్టింది, హత్యల మీద పెరిగింది.
హత్యల మీదనే పుట్టిన ఆ, పార్టీ గురించి మనం ఎన్టీ Right, రామారావు right. హత్య చేయడానికి ఈ పుట్టిన విధంగా పార్టీ మనది Right. కాబట్టి, మాట్లాడుతుంది. దూరం Right, సురేంద్ర గారు, ఒక్క చేసే నిమిషం. పార్టీ మనది కాబట్టి సబ్జెక్ట్ మనం కూడా మాట్లాడితే మాట్లాడినప్పుడు ఎట్లా? ఒక్క సబ్జెక్ట్ నిమిషం. మనం కూడా మాట్లాడితే ఎట్లా? కరెక్ట్ కాదు. ఆహా, విఘ్న పార్టీ కలిగిపోయింది. పెట్టేటప్పుడు- సురేందర్ గారు కంక్లూడ్ చేయండి టైం తక్కువగా ఉంది ప్లీజ్ మోహన్ రెడ్డి నాకున్న ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఆ, మీకు కానీ నీ మీద మాకుంది. గౌరవంతో నేను వదిలేశాను. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మాట్లాడేది కూడా తెలుసు. టైం లేదు ప్లీజ్ దయచేసి. మీరు హత్య రాజకీయాలు చేసి రైతులను చంపినారు కదా. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, రైతులు కాల్చి చంపినటువంటి ప్రభుత్వం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇదే పని మీ ప్రభుత్వంలో ప్రజలను మహిళలను రైతులను మొత్తం దోపిడీ చేసి నా కాల్పులు చెప్పి చంపి లాఠీ చార్జీలు చేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని మీరు కూడా గురించి నిజం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు 2 minutes టైం మాత్రం ఉంది దయచేసి ప్లీజ్. ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, అంటారు మీరు ఆ రాష్ట్రంలో మీకు మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, కోల్పోయినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్. టైం లేదు. సురేందర్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. ప్రభుత్వంలో జరుగుతా ఉన్నటువంటి రాజ్యాంగం మోహన్ రెడ్డి గారు, మాట్లాడడం వినిపించదు కదా. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. టైం లేదు దొంగ పార్టీల్ని సార్. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే చూసే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు ప్లీజ్ దయచేసి. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, సురేందర్ గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. టైం తక్కువగా ఉంది. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. 1 minute టైం మాత్రమే ఉంది ప్లీజ్ దయచేసి ఆగాలి. ఇంటరప్ట్ అవ్వద్దు సార్ ప్లీజ్. సురేందర్ గారు, ఒక్క నిమిషం. సురేందర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంటరప్ట్ అవ్వద్దు సార్. టైం తక్కువగా ఉంది ప్లీజ్. మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడతారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు ముగ్గురు మాట్లాడితే నేను ఒక్కరి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సార్. టైం అయిపోయింది సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. అందరికీ అంతే టైం మీ పక్కన మాట్లాడేవాడు ఎవడు ఉన్నాడు? మీ దగ్గర ఏమి లేదు కాబట్టి మీతో ఎవరు సావాసం చేయరు. మీరు దొంగలు మోహన్ రెడ్డి గారు సార్. ఎంపలు మాట్లాడతారయ్యా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్. సురేందర్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేసేయండి, కంక్లూడ్ చేసేయండి. అందుకనే మిమ్మల్ని ఏం సురేందర్ గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. టైం లేదు. 1 minute టైం మాత్రం ఉంది దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్. మీరు మాట్లాడేది చూసే వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు సార్ ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ డిబేట్లో పాల్గొన్న వైసీపీ కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు గారికి, అలాగే జనసేన నాయకులు వేణుగోపాల్ గారికి, అలాగే విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారికి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారికి ధన్యవాదాలండి.